నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం ములుగు పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సీతక్క సమీక్ష. ములుగు నుంచే హమ్ రోడ్ల పనులకు శ్రీకారం. ప్రారంభోత్సవ ఏర్పాట్లు వేగవంతం. మేడారం ఆక్రమణలపై కఠిన చర్యలు. టీటీడీలో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులపై వివక్ష ఉందన్న గురుమూర్తి. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. ఎస్సీ కమిషన్ చైర్మన్ కు ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణ. టీటీడీ పరిపాలనలో పారదర్శకత పెంచాలని ఎంపీ గురుమూర్తి. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి. నేతన్న సేవతో చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా. చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెట్. సాంప్రదాయ నేర్పు కళ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు. మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలు రాజకీయమేనన్న రామ్ గోపాల్. పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు. డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని సవాల్. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి. మెగా డీఎస్సీ ఎంపికలపై ఆరోపణలకు విద్యాశాఖ పూర్తి వివరణ. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే పోస్టుల భర్తీ. డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయన్న తమీం. అధికారిక సమాచారాన్ని నమ్మాలని సూచన. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. శివానగర్ సర్కిల్లోని నేతన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ధర్మవరం పట్టు వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చేనేత రంగ అభివృద్ది, నేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. సాంప్రదాయ చేనేతకు మార్కెట్ విస్తరణ, ఆధునిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి, చేనేతలకి, చేతిమగ్గల వాళ్ళకి ఇవాళ నిర్ణయం తీసుకోవడం, ఇవాళ ప్రారంభిస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 40 కోట్ల శాంక్షన్ అనే విషయం తెలిసిందే. దాదాపు 11,000 మందికి దీని ద్వారా నేరుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తర్వాత కొత్త టెక్నాలజీలు కానీ మరింత విస్తృతపరచడానికి, ఒక ధర్మవరం సిల్క్ని బ్రాండ్గా తయారు చేయడానికి అవకాశం ఉంది. దాన్ని ఇప్పటికే అయిపోయే పనులన్నీ అయ్యాయి. టెండర్ పిలవడం అవుతుంది. ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గారు వచ్చి దానికి భూమి పూజ చేయడం జరుగుతుంది. దీన్ని 1.5 సంవత్సరం లక్ష్యం పెట్టుకున్నాం. 1.5 సంవత్సరంలో పూర్తి చేసి తద్వారా ధర్మవరం చేనేతలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, చేనేతలకు ఆ గౌరవాన్ని దక్కేలాగా చేయడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ చేపడుతున్న ఆందోళనలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయి పారదర్శకతతో 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియ నిర్వహించామన్నారు. అయినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ నేతలు నిరసన చేపడుతున్నారని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలపై ఎలాంటి అక్రమాలు జరిగాయని భావిస్తే బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియల్లో ప్రజల్లో అనుమానాలు కలిగించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. అర్హత, మెరిట్ ఆధారంగానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేశామని మరోసారి స్పష్టం చేశారు. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సరికాదని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. నారాయణ కోకోలో పాల్గొన్న దానికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈ 2,300 మంది పొందిన ఉద్యోగాల్లో దాదాపు 14,500 మంది పార్టిసిపేషన్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే మీరు పార్టిసిపేషన్ వాళ్ళకి ఇస్తే ధర్మ సంస్థాపనార్థం మీరు ఇచ్చినట్లు, అంటే క్రీడలను ప్రోత్సహించినట్టు. మేము అదే నిబంధనలు పాటించి నియమ నిబంధనలను దాని ప్రకారం ఇస్తే మీ ఇష్టానుసారంగా ఇచ్చినట్లు మాట్లాడడం జరుగుతోంది. వైసీపీ చేపడుతున్న నిరసనలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలు చేయడం కంటే ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టాల్సిన అవసరం వైసీపీకి ఉందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీసిందని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. రాజధాని అంశంపై వైసీపీ వైఖరి
రాష్ట్రానికి నష్టం చేసిందని విమర్శించారు. అభివృద్ధిని చూసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతున్నారు. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పరిశ్రమలు వెళ్లిపోయినాయి. కానీ ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. మన యువతరానికి లక్షల ఉద్యోగాలు వస్తాయి. వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఒక్క సంతకంతో నారా లోకేష్ గారు ఇస్తే జీర్ణించుకోలేక రకరకాల భాష, రకరకాల విన్యాసాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటల్ని వారి విజ్ఞతగా వదిలేస్తూ పేకాటలో గెలిచిన వాళ్ళకి టీచర్ ఉద్యోగం ఏ ఒక్కరికైనా ఇచ్చి ఉంటే దోనయ్య ఈయన పేకాట్లో గెలిచాడు కాబట్టి టీచర్ ఉద్యోగం ఇచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుజువు చేస్తే గంటలోపు నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పని బహిరంగ ప్రకటిస్తూ ఉన్నా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు అందిస్తామని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి ₹1,00,000 ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. మా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక ప్రాంతం కాబట్టి, వలసలు పోయినటువంటి ఒక ప్రాంతం కాబట్టి, ఫ్లోరోసిస్ సమస్యతోని కొట్టుమిట్టాడినటువంటి ఒక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలని చెప్పి కేసీఆర్ గారు 1,100 కోట్ల రూపాయలతో యాదాద్రి దేవాలయాన్ని దేశంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినటువంటి ఒక విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాదు, మన ప్రాంతంలో ఉన్నటువంటి బీబీ నగర్కి ఎయిమ్స్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచేటువంటి ఒక ప్రయత్నం కూడా కేసీఆర్ గారి హయాంలో చేయడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ ముహూర్తాన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండో కానీ ఈ 2.5 ఏళ్లలో ఒక విధ్వంసం చేసిన తెలంగాణలో విధ్వంసాన్ని సృష్టించండి. ఆయన 20 ఏళ్ళు వెనక్కి పోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. మీరు ఆలోచించండి, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రి కాగానే పాజిటివ్గా ముందుకెళ్ళి ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించి పెట్టుబడిదారులకు ఒక విశ్వాసం కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే ఆయన హైడ్రా పేరు మీద కూల్చివేతలు మొదలుపెట్టిండు, మూసీ పేరు మీద కూల్చివేతలు మొదలుపెట్టిండు. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు ₹100 ఇవ్వాలి, ₹200 ఇవ్వాలని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా నా రాష్ట్రం మొత్తం దివాలా తీసింది, అప్పుల పాలైపోయింది. నన్ను కోసుకదిన్న రూపాయలది, నన్ను దొంగను చూసినట్టు చూస్తానని చెప్పేసి మొత్తం రాష్ట్రాన్ని బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. రాష్ట్ర ఇమేజ్ను మొత్తం దిగజార్చేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పంచాయతీరాజ్ హమ్ రోడ్ల పనులకు ములుగు నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మేడారంలో వనదేవతలను దర్శించుకున్న అనంతరం ములుగులో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు నూతన కలెక్టరేట్ భవనం, ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించారని వెల్లడించారు. జిల్లాలో చేపట్టాల్సిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వివరాలను ఈ నెల 10లోపు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మేడారం పరిసరాల్లో ఆక్రమణలు, అనుమతి లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కన్నాయగూడెం మండలం అమ్మాయి అక్కడ 10th వరకు చదువుకొని ఇక్కడ మీ జవహర్ నగర్ లో ఇంటర్ స్టూడెంట్ గా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిండ్రు. అట్లనే నెక్స్ట్ దాంట్లో కూడా మనం మంచి రిజల్ట్ తీసుకురావాలి. మేమిద్దరం ఏదో మాటలలో మీ పేరు వచ్చినట్టుంది, అందుకని పాపం సార్ మీకు చెప్పిండు. ఏదో సబ్జెక్ట్ అవుతుంది, బట్ మళ్ళీ ఇంకొక రోజు మీకు ఆఫ్టర్ 16 తర్వాత మీతో డిస్కస్ చేస్తాం, మీతో మీటింగ్ కూడా పెడతాం. ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు మంచి రిజల్ట్ ఇచ్చారు కాబట్టి అంటే మీ వాళ్ళ ఇష్యూస్ సీఎం గారి దగ్గర మాట్లాడదామని అనుకున్నాము. అదే ఏదో చెప్పిన నేను నిన్న
అట్లా మిస్ అయింది. సో మీరు మంచి రిజల్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు. తప్పకుండా మీ అందరితో ఒకరోజు ఇంట్రాక్షన్ పెట్టుకుంటాం. మీ సమస్యలు కూడా మాట్లాడతా. తప్పకుండా మంచి రిజల్ట్ ఇవ్వండి, ఇంకా కష్టపడండి, అంకిత భావంతో పనిచేయండి. ఓకే. ఈ ప్రోగ్రామ్ మనకు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకోవాల్సినవి డెవలప్మెంట్ యాక్టివిటీస్. అట్లనే ప్రపోజల్స్ కూడా ఇంకేమన్నా ఉంటే మీరు అబ్జర్వ్ చేసినాయి, శాంక్షన్స్ తీసుకోవాల్సినవి ఉంటే కూడా ఈ 2 రోజులలో మాకు ఇస్తే ముఖ్యమంత్రి గారు వచ్చే సందర్భంలో మనం శాంక్షన్ చేయించుకోవచ్చు. R&B మనము కూడా మేడారానికి రోడ్డు 4 లైన్స్ కోసం కూడా అది మూవ్ అవుతుంది. ఒకసారి మీరు శాఖలో ఎక్కడ దాకా పోయిందో కూడా తెలుసుకోండి. ఈ లోపు సీఎం గారి దగ్గర పెట్టి అది తీసుకొస్తే జాతరకు వచ్చి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దుర్గా భవానీ జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. చెన్న బసవేశ్వర ఆలయం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఉత్సవాల్లో నందర్లింగమయ్యను ఊరేగింపుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా దుర్గమ్మ ఆలయం వరకు తీసుకువెళ్లారు. ఈ శోభాయాత్రలో మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవస్యంతో నినాదాలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జాతర సందర్భంగా ప్రత్యేక అలంకరణలు, సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మెగా డీఎస్సీ నియామకాల అంశంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరగలేదంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. 16,000 ఉద్యోగాలిచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఒక మతానికి చెందిన ప్రాంతాలుగా చూపించేలా మాట్లాడడం సరికాదన్నారు. వాటికన్ సిటీతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మతాన్ని వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు కాకుండా డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెలుగులోకొస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయని కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. రెడ్డి గారు పర్యటనకు సంబంధించి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్తుంటే ముఖ్యమంత్రి అయినా కూడా మీకు 164 సీట్లు ఈవీఎంల ద్వారా వచ్చినా కూడా మీ మొహం చూసి ఎవడు రాట్లా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాదిగా జనం వస్తే ఆ జనం జై జగన్ అని అరుస్తుంటే మీ గుండె ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఆగిపోయి అలాంటి వాగుతా ఉన్నారు. సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించకూడదంట. సీదిరి అప్పలరాజు గారంట ఏదైతే వాళ్ళు నేరం చేసేసారంట. అసలు ఎలా మాట్లాడుతావో అర్థం కావట్లా. ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేస్తారా అని మాట్లాడుతున్నాం. ఎవరు వ్యక్తులు ప్రాణాలు తీసింది? రామారావు గారి దగ్గర నుంచి, మల్లెల బాబ్జీ గారి దగ్గర నుంచి, వంగవీటి రంగా గారి దగ్గర నుంచి, ఏదైతే నువ్వు చంపినటువంటి లిస్టు చదివితే ఇప్పుడు గంటల తరబడి కూడా సరిపోదు. అంతమందిని చంపించినటువంటి దుర్మార్గుడు నువ్వు కదా. 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోయారు, మళ్ళీ కూడా పుష్కరాలు వస్తున్నాయి. కనీసం నీకు ఇంచిత్ కూడా ప్రాయచిత్తం లేదు. ఏ జగన్నాథ రథ చక్రాల్లో చనిపోలేదా? ఏ రోడ్డు ప్రమాదాల్లో చనిపోవట్లేదా? ఏ కుంభమేళాలో చనిపోలేదా అని చెప్పి
ఎంత దారుణంగా దుర్మార్గంగా మాట్లాడి నువ్వు ఈరోజు మనుషుల ప్రాణాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? బతికొండగానే మనుషుల ప్రాణాలు తీసేటటువంటి నీచుడు నీకంటే ఇంకెవరన్నా ఉన్నారా ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. అంతెందుకు మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే ఒక్కళ్ళని కూడా పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలా. మరి ఎందుకు వెళ్ళలేదో చెప్పాలి. ఇంకోటి చెప్తాడు, డిఎస్సి ఉద్యోగాలు 16,000 ఇచ్చేసేసాము, ఆ కుటుంబాలందరినీ పిలిచి ఒక పండగ చేశామని చెప్తున్నాడు. టీటీడీలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల వివక్ష కొనసాగుతోందని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఆరోపించారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కు కూడా కనీస ప్రోటోకాల్ పాటించకపోవడం బాధాకరమన్నారు. టీటీడీలో 10,000కు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా ఉద్యోగులపై పనిభారం పెంచుతున్నారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు సక్రమంగా ఇవ్వడం లేదని, చిన్న వ్యాపార అవకాశాల విషయంలో కూడా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సమావేశాలకు ఎస్సీ ఎస్టీ ప్రతినిధులను ఆహ్వానించడం లేదన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కు తగిన గౌరవం ఇవ్వకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. టీటీడీ పరిపాలనలో పారదర్శకత పెరగాలని, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చూసుకుంటూనే ఉంటారే కానీ వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇవి ఉండవు. అలాగే దాదాపుగా 10,000కు పైన వేకెన్సీలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఫిల్ చేసే పరిస్థితి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మీద అధిక పని ఒత్తిడి ఉంది. కేవలం కొంతమంది సేవలోని అధికారులు, ఉన్నతాధికారులు నిమగ్నమై రాత్రి పగులు వాళ్ళ కోసమే పనిచేస్తారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కోసం మాత్రం కాదు. ఎక్కడ ఎవరొచ్చినా కూడా దిగదుడిపే, వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ యొక్క వ్యవహారం ఉంటుంది. ఎలాంటి మీటింగులకు కూడా, కనీసం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మీటింగులకు కూడా ఎవరిని పిలిచే పరిస్థితి లేదు. మీరు చూడొచ్చు అధికారుల యొక్క ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఎవరెవరికి ఎన్ని ప్రమోషన్లు ఇచ్చున్నారు, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎంతకాలం ఉంటారో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి ఉద్యోగుల ప్రమోషన్ లిస్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అదేమన్నా క్వశ్చన్ చేస్తాము అన్న ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి ఎవరిని రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళని కానీ రానివన్న పరిస్థితి. సాక్షాత్ చైర్మన్కే దిక్కులేదు పైన తిరుమలలో. ఈరోజు రాత్రి పోతే ఆ చైర్మన్ కేంద్ర మంత్రి స్థాయి ర్యాంక్ అతనిది. ఎవరో తమకు కావలసినటువంటి భజన పరుల్ని గర్భాలయంలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఇదే చైర్మన్ని, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న చైర్మన్ ఎక్కడో మూల గడప కథలు పడేస్తారు. ఎస్సీ కమిషన్ చైర్మన్. ఎస్సీ కమిషన్ చైర్మన్ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ వారెంట్ ఏ విధంగా ఉంటుందంటే సుప్రీంకోర్టు జడ్జి కన్నా మిన్నగా ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరో కొంతమంది, కింద స్థాయికి సంబంధించినటువంటి ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చారని వాళ్ళని ముందేసుకొని ఒక గుంపుగా పెట్టుకొని కూర్చున్నారు. కానీ నేను దాన్ని ప్రశ్నించా. కనీసం ఈరోజు చైర్మన్ గారిని వితౌట్ వెయిటింగ్ లిస్ట్లో తీసుకుపోవాల్సింది పోయి, అది నేను అక్కడుండి అబ్జర్వ్ చేసి ఏడ తీసుకుపోతున్నారంటే, ఏం లేదు సార్ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టిపోతున్నాను. ఆ కుర్చీ కన్నా గౌరవం ఏంటయా? ఎట్ట దళితులకి వీళ్ళకి గౌరవం లేదు రాష్ట్రంలో, కనీసం ఆ కుర్చీ కన్నా ఏంటి, అత్యున్నత స్థాయి పొజిషన్లో కూర్చోండే వ్యక్తి కన్నా గౌరవం ఏంటి అని అక్కడ ఉండేటువంటి ఆలయ అధికారులని ప్రశ్నిస్తే తర్వాత మేఘాల మీద తీసుకోవడం, అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇవన్నీ చూస్తే బాధేస్తుంది. ఇప్పటికైనా దళితులు ఆలోచన చేయాలి, ప్రశ్నించండి, మీకు కావాల్సినటువంటి హక్కుల కోసం మీరు పోరాడండి. ఎవరో భయపెడతారని, ఎవరో కేసులు పడతారని మనం ఇలానే ఉంటే మళ్ళీ బ్రిటిష్ ఎరా కన్నా, అలాగే రజాకార్ల ఎరా కన్నా దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూడబోతామని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం కలెక్టరేట్లో జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. చేనేత కార్మికులతో మంత్రి నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నేతన్న సేవా పథకం ద్వారా ఆర్థిక సహాయం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడంతో పాటు సాంప్రదాయ
నేయిపు కళను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 100 యూనిట్స్ పవర్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు పవర్ లూమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 500 యూనిట్స్ వరకు కూడా పవర్ ఫ్రీ ఇవ్వడం జరుగుతూ ఉంది. చేనేతల దినోత్సవం కింద ప్రతి చేనేత కార్మికుడికి కూడా 25,000 రూపాయలు ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేసుకోవడం జరిగింది. మరి ఎలక్షన్స్లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను ఫుల్ఫిల్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇంకా మంచి సపోర్టు, మంచి మార్కెట్ యాక్సెస్ కల్పించే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇంకా హాస్పిటల్ వర్క్స్ గతంలో నాబార్డ్ ఫండ్ అనేది గతంలో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల నాబార్డ్ ఫండ్ అనేది ల్యాప్స్ అయిపోయింది. శాసకీ ఫండ్స్లో కొత్త శాంక్షన్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి వర్క్ కూడా కొంచెం స్లోగా నడుస్తున్నప్పటికీ కూడా మేమైతే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని పుష్ చేస్తున్నాము. ఇప్పటికే చాలా వరకు కూడా వర్క్ కంప్లీట్ అవుతూ ఉంది. మరింత వేగవంతం చేయడానికి కూడా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటల్గా కంటిన్యూ చేయడానికి కూడా ఒక ప్రతిపాదన తీసుకెళ్తున్నాం. రెండు కూడా చేయాలని ఆలోచన చేస్తున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తక్కువ ధరకు బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ముగతి రోడ్డులోని కోఆపరేటివ్ స్పోర్ట్స్ రైస్ మిల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో విక్రయించారు. స్టీమ్ బియ్యం మార్కెట్ ధర 62 రూపాయలుండగా ప్రత్యేక కౌంటర్లో 52 రూపాయలకే, రా బియ్యం మార్కెట్ ధర 58 రూపాయలుండగా 50 రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ధరల భారం తగ్గించి ప్రతి కుటుంబానికి నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రేషన్ కార్డు కూడా మీరు స్మార్ట్ కార్డు చేసాం, ఆధార్ కార్డు చేస్తున్నాం, కానీ మామూలుగా అయితే స్మార్ట్ కార్డ్ అయింది. స్మార్ట్ కార్డు తీసుకోవాలి. అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అసోసియేషన్ సభ్యులైనటువంటి మీ అందరూ, ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాలు ఏ రకంగా ప్రజలకు మంచి చేయడమే కాకుండా ప్రతి ఒక్క వ్యవస్థను కూడా బలోపేతం చేసుకుంటూ పోవడం అనే నిర్ణయాలని ఈరోజు మన రైస్కు సంబంధించినంత వరకు, బియ్యానికి సంబంధించినంత వరకు వినియోగదారుడికి ఇబ్బంది కలగకుండా దాని యొక్క ఖర్చును తగ్గించాలా, దాని యొక్క రేటును తగ్గించాలన్న హృదయంతో అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలను ముఖ్యమంత్రి వర్యుల్ని, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వారి యొక్క ఆదేశాలకు రైస్ మిల్స్లో ఉన్నటువంటి అసోసియేషన్ ఉన్నటువంటి మీరందరూ కూడా దానిని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి ఈరోజు ఆ యొక్క కౌంటర్ని ఓపెన్ చేయడానికి మన ఎమ్మెగనూరులో నా చేతుల మీద ఓపెనింగ్ చేసినందుకు కూడా మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్ కావచ్చు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కావచ్చు, ఎదురు మండల అధ్యక్షులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఒకటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాడేవాళ్ళు నరసింహారెడ్డి అయినా కావచ్చు, మా తండ్రి గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో జనరేషన్లో బియ్యం వినియోగం అనేది విపరీతంగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ఉచిత బియ్యం 2 రూపాయలకి బియ్యాన్ని అనేటట్టుగా ముందుకు తీసుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మారినాయి, వాతావరణం మారింది. ఆరోగ్య అభిలాషులు కూడా ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ రైస్ యొక్క వినియోగాన్ని తగ్గించమని చెప్తున్నారు. చాలా మంది మిల్లెట్స్కి వెళ్తున్నారు. ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో కొర్రన్నం తినేవాళ్ళం అనుకునేవాళ్ళం పాత రోజుల్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొర్ర బియ్యానికి ప్రతి ఒక్కరు అందరూ షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిలో మీరు అడిగినటువంటి 3 డిమాండ్లు, మొట్టమొదటి ఏదైతే మీరు చెప్పినారో దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి నేను తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు చెప్పిన గత ప్రభుత్వం కావచ్చు నిర్లక్ష్యం చేసి ఏ రకంగా మనకు సెస్ పెంచడం, ఆ సెస్ పెంచడమే కాకుండా పక్క రాష్ట్రంలో ఏదైతే
బియ్యాన్ని కొనుగోలు చేసే విధానం కానీ ఈ రెండింటినీ కాకుండా అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాల్సిన 2 అంశాలు, అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. మూడో విషయం ఏమిరా అంటే సోషల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాలీలు మంచి చేసేటువంటి సాధనంగా మీరందరూ కూడా ఉన్నారు. మీకు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంటుంది తప్ప మీకు ఇబ్బంది కలిగించాలనే ఆలోచన ఎప్పుడు ఉండదు. ఏ రకంగా మీరు అడిగినటువంటి 3 అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటన్నిటి మీద కార్యాచరణ తీసుకొచ్చే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా ఫస్ట్ టైం నేను కూడా, ఎందుకంటే ఒక రైస్ కౌంటర్ విషయంలో నేను నారాయణ రెడ్డి గారు చెప్పంగానే నేను అదే చెప్పాను, వెంటనే వస్తాను. యాక్చువల్గా ఉదయమే రావాలనుకున్న ఫస్ట్ ప్రోగ్రాము ఈరోజు మనకు సీనియర్ నాయకుడు కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోతే నేను అక్కడ పిల్లిగొండలకు పోవడం జరిగింది. అక్కడ పరామర్శ ఇక్కడికి వచ్చి వెంటనే ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నేను కూడా చాలా సంతోషంగా భావిస్తూ మీ యొక్క అంశాలు ఏదైతే చెప్పారో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ విషయాలన్నీ ఇబ్బందులు, వాటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ. సీఎం ములుగు పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సీతక్క సమీక్ష. ములుగు నుంచే హమ్ రోడ్ల పనులకు శ్రీకారం. ప్రారంభోత్సవ ఏర్పాట్లు వేగవంతం. మేడారం ఆక్రమణలపై కఠిన చర్యలు. టీటీడీలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై వివక్ష ఉందన్న గురుమూర్తి. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. ఎస్సీ కమిషన్ చైర్మన్ కు ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణ. టీటీడీ పరిపాలనలో పారదర్శకత పెంచాలని ఎంపీ గురుమూర్తి. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి. నేతన్న సేవతో చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా. చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెట్. సాంప్రదాయ నేర్పు కళ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు. మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలు రాజకీయమేనన్న రామ్ గోపాల్. పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు. డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని సవాల్. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి. మెగా డీఎస్సీ ఎంపికలపై ఆరోపణలకు విద్యాశాఖ పూర్తి వివరణ. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే పోస్టుల భర్తీ. డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయన్న తమీం. అధికారిక సమాచారాన్ని నమ్మాలని సూచన.